ఏఐ సదస్సులో బట్టలు తీసుకుని రచ్చ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో ప్రియాంక, రాహుల్ గాంధీ వామపక్ష భావజాలిక ఉద్యమ వ్యవహార శైలిని అవలంబించే ప్రయత్నం చేశారు. వాళ్ళిద్దరూ వేసిన స్కెచ్చే అది. అది మోడీ పరువు పోతుంది అనుకుంటే వాళ్ళ పరువే పోతుంది. ఇప్పుడు ఐఎన్‌డీఏ కూటమి భాగస్వామి అయినటువంటి అఖిలేష్ యాదవ్ దగ్గర నుంచి కాంగ్రెస్‌లో ఉన్నటువంటి నాయకుడు శశి థరూర్ దాకా అందరూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక ప్రపంచవ్యాప్త దేశాలందరూ వచ్చినటువంటి సందర్భంలో సిల్లీగా ఈ ట్రంప్‌కి వ్యతిరేకం, ఇంకోటి వ్యతిరేకం అన్నటువంటిది ఒక జాతీయ పార్టీ చేయొచ్చా? ఎవడో బచ్చా చోటా పార్టీ చేసి, లేకపోతే ఏ కమ్యూనిస్ట్ పార్టీ చేసిందంటే అర్థం ఉంది. ఏ చైనా, రష్యాల కి సంబంధించినటువంటి ఫీలింగ్‌తో కమ్యూనిస్టులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదో ట్రంప్‌ని వ్యతిరేకించారంటే ఒక అర్థం ఉంది. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం ఏంటి? ట్రంప్ లేకపోతే అమెరికానో, రష్యానో దేన్నైనా సరే అది ఒక జాతీయ పార్టీ, జాతీయ దృక్పథంతో ఆలోచించాల్సిన కనీస జ్ఞానం లేకుండా రచ్చ చేస్తే మోడీకి ఏం కాదు నష్టం, దేశానికి తీసుకురావాలన్నటువంటి ప్రయత్నం. ఆ మోడీని ద్వేషించడంలో తప్పులేదు, దేశాన్ని ద్వేషించడమే ప్రమాదం. ఇదే విషయాన్ని ఇప్పుడు అఖిలేష్ యాదవ్ చెప్పుకొచ్చారు. రెండో పక్కన ఢిల్లీ కోర్టులో వీళ్ళకి బెయిల్ అని అప్లికేషన్ పెట్టి మేము భావ ప్రకటన స్వాతంత్ర హక్కులో భాగంగా నిరసన చేస్తున్నామంటే, భావ ప్రకటన స్వాతంత్రం అనేటటువంటిది కొన్ని బాధ్యతలకు లోబడి ఉంటుంది. హక్కు మాత్రమే ఉండి బాధ్యతలు లేనటువంటిది కాదు. దేశ ప్రతిష్టను మీరు మంటగలిపారు అన్నటువంటిది అందులో అర్థమవుతోంది. మీలాంటి వాళ్ళకి బెయిల్ ఇవ్వడం తప్పు అని చెప్పి ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పడంతో కాంగ్రెస్ పార్టీకి బ్యాక్ ఫైర్ అయింది.